అన్నా ఏ లాస్ట్ పాయింట్ నేను చంద్రపక్క గట్టిదేను రామానాయుడు గారి నాయకత్వం రామానాయుడు గారి నాయకత్వం ఎవరెక్కడ మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలకొల్లు మండలంలో 1.62 లక్షల రూపాయలతోటి ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ప్రధానంగా పోలపల్లి జిన్నూరు ఛానల్కి సంబంధించి 9.67 లక్షలు, బగ్గేశ్వరం చింతపురం జిన్నూరు ఛానల్ పై గ్రహదారి కోసం 22.20 లక్షలు, బగ్గేశ్వరం సత్యనారాయణపురం మరి గ్రావెల్ రహదారి 69.30 లక్షలు, బగ్గేశ్వరం డ్రైన్ మీద మరి ఏదైతే బాక్స్ ఇన్లెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి 61 లక్షలు, మొత్తం 1.62 లక్షల రూపాయలతోటి ఈవేళ 4 పనులకు మరి ఈరోజు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఒక రైతు బిడ్డగా, ఒక వ్యవసాయం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఆ రైతుల రుణం తీర్చుకునేటువంటి వ్యక్తిగా, అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు ఏ మాత్రం కూడా కష్టం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ నిధులు తీసుకురావడానికి ఆ రైతుల తరపున నేనే శ్రమించి నేనే కష్టించి మరి సెక్రటేరియట్లో మరి ఆ ఫైల్స్ని ప్రతిరోజు కూడా మూవ్ చేసుకుంటూ, ప్రతి క్షణము ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటూ ఈవేళ ఎంతో శ్రమించి, ఎందుకంటే రాష్ట్రం దగ్గర ఆర్థిక పరిస్థితి అత్యంత దయానీయంగా ఉన్నటువంటి స్థితిలో ఈవేళ ఎక్కడైనా సరే మరి కేంద్రం దగ్గరకు ఢిల్లీ దగ్గరికి పోయి ఏదో ఒక రూపేణ మరి కాళ్ళలో వేళ్ళలో పట్టుకుని ఏదైనా అప్పు తెచ్చినా కూడా ఆ తెచ్చిన అప్పు కూడా ఎవరికైనా పంచుదామంటే కూడా ఉండట్లేదు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పుణ్యవాని తెచ్చినటువంటి అప్పు కూడా మరి అది కూడా ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి ఆ యొక్క అప్పుల వడ్డీలు కట్టడానికి. అటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈవేళ ఆ రైతాంగానికి సేవ చేస్తున్నామని అంటే రైతుల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం. ఒక రైతు బిడ్డగా అది నా బాధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని పనులు చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కూడా చూస్తున్నాం. 1వ తారీఖు ఈవేళ 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చేటువంటి రోజు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి మరి ఈవేళ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడే విధానం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయనకి 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాలు ఎప్పుడైనా తాడేపల్లి రాజప్రసాదం వదిలి ఒక్క కాలు బయటకు పెట్టాడా? ప్రజలు ఇబ్బందుల కష్టాలు ఎప్పుడైనా భాగం పంచుకున్నాడా? మన గోదావరి వరదలు వస్తే ఆకాశంలోనే ఆయన తిరిగాడు, ఆకాశంలోనే వాగ్దానాలు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆ గాల్లోనే కలిసిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే రావాల్సి వస్తే 144 సెక్షను, 30 యాక్ట్లు, పరదాలు, బ్యారికేడ్లు, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఇదే కదా నీ 5 సంవత్సరాల పరిపాలన. ఆఖరికి మన నర్సాపురంలో కూడా ఒకసారి బహిరంగ సభకు చూస్తే పాప ముస్లిం అమ్మాయిలు చున్నీ వేసుకుని వస్తే ఆ చున్నీ బ్లాక్ కలర్లో ఉందని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా
మరి వాళ్ళు చున్నీ తీస్తేనే కానీ లోపలికి పంపించననేటువంటి ఒక నియంతృత్వమైనటువంటి నిరంకుశత్వమైనటువంటి 5 సంవత్సరాలు తాడేపల్లి రాజప్రసాదం కాలు బయట పెట్టకుండా పాలన చేసినటువంటి నువ్వు ఈరోజు ఏదో ప్రకృతి విపత్తులతోటి అనుకోనిటువంటి సంఘటనలు జరిగి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మరి నువ్వు ఏదైతే రాజకీయాలు అంటే ప్రకృతితో కొన్ని ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా మేము సరి చేసుకుంటాం. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది. మరి అటువంటి ప్రకృతిగా లేకపోతే అక్కడ గోడ కూలి చనిపోతే మరి వాళ్ళకి ఆత్మకు శాంతి కలగడానికో లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి ఏదైతే ఒక రాజకీయం చేయలేనిటువంటి ఆలోచనతో ఎక్కడ ఎవరు చనిపోతే అక్కడ మరి రాబందుల్లాగా అక్కడ వాళ్తున్నటువంటి పరిస్థితి. మరి 5 సంవత్సరాల్లో మరి గుండ్లగమ్మ గేటు కొట్టుకుపోయింది, లేకపోతే ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 29 మంది చనిపోయారు. అదే తిరుపతిలో రియా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక అప్పుడు ఒక 27 మంది చనిపోయారు. మరి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వాళ్ళు పలకరించినటువంటి పాపాన నువ్వు పోలేదు. మరి ఈవేళ ఒక ఏదో అనుకోనిటువంటి దుర్ఘటన జరిగి చాలా బాధాకరమైన విషయం. మరి దానికి మన అందరి మనసు కూడా కలిసివేసింది. దాన్ని ఎట్లా మనం భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎట్లా చేయాలనే దాని మీద దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేసేటువంటి విధంగా నువ్వు వ్యవహరిస్తున్నటువంటి శైలి చూస్తూ ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కాదు, ఆయన రాబందుల ముఠాకి ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి స్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ఈవేళ అమరావతి రాజధాని కూడా, ఎందుకంటే ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు మరి ఆయన చేతుల మీదుగా మరి ప్రజా రాజధాని ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి రేపొద్దుట ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి కూడా ఒక సంపద సృష్టి కేంద్రంగా, ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా, ఒక విద్యా ఉద్యోగ ఉపాధి కేంద్రంగా అమరావతి ఏదైతే 2వ తేదీన నరేంద్ర మోడీ గారి యొక్క రాజధాని పునర్నిర్మాణ సభ ఏదైతే జరుగుతుందో దానికి కూడా లక్షలాది మంది ప్రజలు కూడా ఈవేళ పెద్ద ఎత్తున రావడానికి ఉత్సాహంగా ఉత్తేజంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా మార్చేసినటువంటి పాలన నుంచి ఈవేళ బయటపడి ఈవేళ ప్రజలందరూ కూడా వస్తూ ఉంటే, అంటే ఇటువంటి పాలన జరుగుతూ ఉంటే ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, మరొక పక్కన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, రాజధాని, పోలవరం, మరి ఇట్లా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతూ ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి శవ రాజకీయాలతో ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితిని చూసి ఈవేళ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైనా ఈవేళ ప్రజల ఆశీర్వాదంతో ఈవేళ మేము అధికారంలోకి వచ్చాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ